సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన బబుల్ హెడ్ డాల్ సిండ్రోమ్తో బాధపడుతున్న 2 ఏళ్ల చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. మెదడు భాగంలో ద్రవం పేరుకుపోవడం వల్ల ఏర్పడే ఈ పరిస్థితిని శస్త్రచికిత్స ద్వారా నయం చేయడం అత్యంత క్లిష్టమైనదిగా వైద్యులు తెలిపారు. అధునాతన న్యూరో ఎండోస్కోపీ ద్వారా మెదడులోని ట్యూమర్ను తొలగించి ద్రవ ప్రవాహాన్ని ఒక గది ద్వారా జరిగేలా పునర్నిర్మాణం చేసినట్లు వైద్యులు వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి అవగాహన, స్పందన, అభివృద్ధి దశల్లో గణనీయమైన పురోగతిని కనిపించినట్లు చెప్పారు. జనరల్ పిల్లలు ఊపుతారు కదా అన్నకే తీసుకెళ్ళిపోయారు. బట్ 6 months 8 months అవుతున్నా కూడా మైల్ స్టోన్స్ అచీవ్ చేయట్లేదు, ఏదో మేజర్ ఇష్యూ ఉంది అని డౌట్ వచ్చి అప్పుడు దే రీచ్ అస్. అప్పుడు తర్వాత ఎవాల్యుయేట్ చేసి మల్టిపుల్ లాక్యులేషన్స్ ఉన్నాయని చెప్పి చూసుకొని హై అండ్ న్యూరో ఎండోస్కోపీ, నావిగేషన్, బెటర్ అనస్థీషియా, టీమ్ కేర్, మొత్తం టీమ్ కేర్ పట్టుకొని వేర్ పీపుల్ అన్ని లాక్యులేషన్స్ని బ్రేక్ చేసి సింగిల్ లాక్యులా చేసి ఆ లాక్యుల్కి షంట్ వేసేసి సో చైల్డ్ ఇంప్రూవ్ వెరీ. అంటే ఇప్పుడు మాటలు వచ్చాయి, అప్పుడు స్మైల్ బెటర్ అయింది, గుర్తుపట్టడం బెటర్ అయింది.